ప్రకృతి ప్రకోపంతో కేరళలోని వయనాడ్ జిల్లా ఇటీవల అతలాకుతలమైన సంగతి తెలిసిందే. కొండ చర్యలు విరిగిపడి పలు గ్రామాలు నామరూపాలు లేకుండా శిథిలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం వయనాడ్లో పర్యటించారు. ఏరియల్ సర్వే నిర్వహించి విలయం తీవ్రతను తెలుసుకున్నారు. శనివారం 11 గంటలకు మోడీ కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడే కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం వీరంతా వాయుసేన హెలికాప్టర్లో వయనాడ్ బయలుదేరారు. ఆ మార్గంలోనే కొండ చర్యలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చూరాల్మల తదితర ప్రాంతాల్లో ప్రధాని విహంగ వీక్షణం చేశారు. ప్రధాని వెంట కేంద్ర మంత్రి సురేష్ గోపి కూడా ఉన్నారు. కాల్పెట్టలో హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో మోడీ పర్యటించారు. రెస్క్యూ ఆపరేషన్, బాధితుల తరలింపు జరిగిన తీరును అధికారులు ప్రధానికి వివరించారు. సహాయక శిబిరాలు, ఆసుపత్రులకు వెళ్లి బాధితులను మోడీ పరామర్శించారు. అనంతరం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జూలై 29, 30 తేదీల్లో చోటు చేసుకున్న ఈ ప్రకృతి విపత్తులో కనీసం 226 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. వందల మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మృతుల సంఖ్య 300కు పైగానే ఉంటుందని అనధికారిక వర్గాల సమాచారం. కొండ చర్యలు విరిగిపడటంతో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు.